హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. ఆంధ్రప్రదేశ్లో మనం ఇప్పటివరకు చాలా విషయాల మీద తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు వస్తుంది. ఇంకొక 2 నెలలు అయితే కంప్లీట్గా 2 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మే నెలకి. అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల వారీగా మనం కొన్ని సర్వేల రూపంలో కొంతమందితో నేను చేయడం అయితే జరిగింది. దాని గురించి మీకు ఎక్స్క్లూజివ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఎవరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, అక్కడ ఉండేటువంటి ప్లస్ ఏంటి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, నెరవేర్చినటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవి మీకు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీంట్లో మొట్టమొదటి నియోజకవర్గంగా నేనైతే పిఠాపురాన్ని ఎంచుకోవడం జరిగింది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం జరిగింది. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక పాజిటివ్ వైబ్స్ని మనకు వస్తూ ఉంటాయి. అదొక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆ రెండింటికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురానికి కూడా. సో అలాంటి నియోజకవర్గం నుంచే నేను ఎందుకని అక్కడ ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను ఎక్కువగా గత ఎలక్షన్స్లో అక్కడ ఉండేటువంటి 4 మండలాలు, ప్రతి విలేజు, ప్రతి గల్లీ కూడా నేను తిరిగి సమస్యల్ని మనం చూపించడం జరిగింది. వేరే ఛానల్స్లో నేను చేసేటప్పుడు బస్ స్టాండ్ విషయం కావచ్చు, పశువుల సంత ఇష్యూ కావచ్చు, రోడ్లు డ్రైనేజీలు కావచ్చు, ఉప్పాడ ఏదైతే మత్స్యకారుల ఇష్యూ కావచ్చు, లేదా ఉప్పాడకి సంబంధించినటువంటి చేనేత వస్త్రాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, చాలా వరకు మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అవి ఎంతవరకు నెరవేరాయి, పవన్ కళ్యాణ్ గారి అక్కడ ప్రోగ్రెస్ రిపోర్టు, అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏమంటున్నారు, ఇవి ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇవి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా చాలా పెద్ద ఇష్యూ అంటే ఉప్పాడకి సంబంధించి మనం ఒక ఇష్యూని మనం అయితే చూసుకోవాలి. ఎందుకంటే అది చాలా పెద్ద ఇష్యూ, ఏదో చిన్నది చితకది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఉప్పాడకి సంబంధించినటువంటి వాల్ ఇష్యూ అయితే దాదాపు 350 కోట్లు ఇప్పటికే ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది. అలాంటి ఇష్యూ చాలా చిన్నది కాదు. ఎందుకంటే దాదాపు కొన్ని దశాబ్దాలుగా, దాదాపు ఒక 10 దశాబ్దాలుగా ఆ సమస్య వస్తానే ఉంది. ఎన్నో జనరేషన్స్ దాంట్లో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది మంత్రులు అయ్యారు, ఎంతోమంది ఎంపీలు వచ్చారు. ఎవరు వచ్చినా సరే, కేంద్ర మంత్రులైనా కూడా ఎవరు ఆ సమస్యని మాత్రం పరిష్కరించలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసేసుకున్నారు. ఇది చాలా పెద్ద సమస్య ఉప్పాడకి లేదా పిఠాపురం నియోజకవర్గానికి కూడా. అంటే ఒక్క సమస్యకే దాదాపు 350 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అంటే చాలా కష్టమే. అందుకని ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఆ ఊరికి సంబంధించి ఎవరన్నా ఆ సమస్య వచ్చిందా, ఇల్లు కొట్టుకుపోయినాయా, ఇగో 10,000 తీసుకో, అక్కడ వెళ్ళి గుడిసె వేసుకో, ఇంకోటి వేసుకో, లేదంటే పలానా ఇందిరా ఇల్లు ఇస్తానో లేదంటే ఇంకొక ఇల్లు ఇస్తానో అని చెప్పడం వరకే కానీ ఆ సమస్యకు అడ్డుకట్టేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇది నా టర్మ్లోనే చేసేస్తా, ఇది నాది బాధ్యత, నన్ను నమ్మండి అని చెప్పించారు. అక్కడ ఆల్మోస్ట్ దానికి సంబంధించి కేంద్రంతో ప్రతిపాదనలు పెట్టారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉందానో ఇంకొకటనో ఏదైనా సరే వాళ్ళు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇక్కడ ఆ సమస్య ఈసారి క్లియర్ అవుతుందా లేదా అన్నదే చాలా వరకు. ఇకపోతే చాలా వరకు ఇక్కడ మనకి చాలా విషయాలు ఉన్నాయి. పిఠాపురం బస్ స్టాండ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ చాలాసార్లు మనం కూడా చూపించాం. దానికి సంబంధించి ఇప్పటివరకు గంజాయి బ్యాచ్ అని, ఇంకొక బ్యాచ్ అని అందరూ కూడా అక్కడ గత ప్రభుత్వం దరిద్రం వల్ల ఎవరి వల్ల కానీ అక్కడ ఎక్కువగా ఆ బ్యాచ్ అందరూ కనిపించేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టించడం, లైట్లు పెట్టించడం, బస్సులు వచ్చి ప్రయాణికులు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి కనీస మౌలిక వసతులు, వాటర్ అను, ఇంకొకటను, బాత్రూమ్స్ అను కనీసం ఉండేది. ఆ చుట్టుపక్కలకి పగలటానికే భయపడిపోయేవాళ్ళు. ఇంకా రాత్రిపూట అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి నుంచి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు మెరుగైనటువంటి వసతులు అక్కడ క్రియేట్ చేసి, కొన్ని ఆఖరికి ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడ ఉండటానికి అవకాశం ఉండేది కదా, ఇప్పుడు వాళ్ళను కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో ఇది మనం ప్రోగ్రెస్గా మనం చూడొచ్చు. ఇకపోతే ఏదైతే పశువుల సంతకి సంబంధించినటువంటి ఇష్యూ, కంప్లీట్గా అది ఒక అత్యాధునికంగా పశువుల సంత తయారైపోయింది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికే కదా, జిల్లాలో కూడా చాలా పెద్ద సంత. అది పశువులు అమ్ముకోవటం, కొనుక్కోవటం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అది కూడా చాలా అత్యాధునికమైనటువంటి షెడ్లు వేసేసి అది బురదమయం అయిపోయేది. లోపలికి నేను వెళ్ళి చాలా మందితో మాట్లాడిపించేటప్పుడు కూడా చాలా దారుణమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు. అసలు ఎవరు పట్టించుకోరండి, ఇది అసలు ఇది ఒక నియోజకవర్గాన్ని కూడా ఎవరు చూడరండి అని చెప్పి చాలా మాటలు చెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. మీరు అది చూసుకోవచ్చు కూడా మనం. ఇక
రోడ్లు డ్రైనేజీలు అంటారా, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టిన తర్వాత పిఠాపురం అనే కాదు రాష్ట్రం మొత్తం కూడా రోడ్ల పండగ జరిగిందని చెప్పాలి, రోడ్ల జాతర జరిగిందని చెప్పాలి. అది మన్యమా ఇంకొకటా అని లేదు, అందరికీ కూడా చాలా అద్భుతం. అసలు నిజంగా చెప్పాలంటే దేశంలో మొన్న ఎవరో చైనా గురించి ఏదో చెప్పారు, ఒక వీడియో, ఒక డ్రైనేజీలో ఒక పూడికి తీస్తా ఒక వీడియో తీశారు, దాన్ని వెంటనే దాని గురించి వాళ్ళ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి పక్కన ఉన్న చైనాని చూసి మనం సంకలు గుర్తుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఒకళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే ఆ సమస్య గంటల్లోనే క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి, కొన్ని వందల వీడియోస్కి కొన్ని వందల సమస్యని క్లియర్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ మనం చెప్పుకోం, ఎందుకంటే ఇక్కడ రాజకీయ కోణంలో మనం మాత్రం కులము మతము ప్రాంతం వేరేటువంటి ప్రాంతాల్లో మనం చూసుకుంటాం. అంత గొప్ప నాయకుడు ఇక్కడ వస్తే మాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అయితే నిజంగా చాలా అద్భుతంగానే చేశారనే చెప్పాలి. ఇకపోతే ఇక్కడ ఈ కొన్ని మనం పెట్టుకున్నాం. ఆ తర్వాత మైనస్ల గురించి వెళ్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మైనస్లు ఏంటంటే, ఆయన పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి అయినా ఇంకొకటైనా కూడా స్థానికంగా అందుబాటులో ఉండరు అనేటువంటి ఒక భావన అయితే చాలామంది కేడర్లో మీన్స్ ప్రజల్లో ఉన్నటువంటి మాట వాస్తవం అని చెప్పాలి. కాకపోతే దాన్ని భర్తీ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా టీమ్స్ని, అంతకుముందు కొంతమందిని ఇప్పుడు కొంతమందిని టీమ్స్గా పెట్టుకున్నా కూడా ఆ భర్తీ అనేది ఉండదు. ఎందుకంటే ఎవరైనా కానీ సొంత ఎమ్మెల్యేనే, ఆయన కింద పనిచేసేవాళ్ళే, ఆయన కింద చూసేటువంటి టీం కూడా ఎంతైనా కానీ అంతవరకే పనిచేస్తారు. ఎమ్మెల్యేకి చెప్పుకున్నంత ఫీల్ కింద వాళ్ళకి చెప్పుకుంటే రాదనే చెప్పాలి. ఆ ఫీల్ అయితే మాత్రం గ్యాప్ అయితే ఉంది. బట్ వచ్చినటువంటి సమస్యని చాలా వేగంగానే పవన్ కళ్యాణ్ గారి వరకు చేరవేస్తున్నారు, ఆయన కూడా దాన్ని క్లియర్ చేస్తున్నారు అని అనాలి. ఆయన లేకపోయినా ఆ సమస్య మాత్రం డెఫినెట్గా క్లియర్ అవుతుంది. అలాగే ఒక గ్రీన్ సెల్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సమస్య కూడా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ వరకు నేరుగా ఆ వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పంపించడం కోసం ఒక వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పిఠాపురం కోసం అక్కడ ఆయన ఇంటి దగ్గర పెట్టడం జరిగింది చేబ్రోల్లో. సో అది కూడా మంచిదే. ఆ తర్వాత ఇంకొక మైనస్ ఏంటంటే, ఇక్కడ మిగతా పార్టీల నుంచి ఆయనకి అంటే ఆయన సాధారణంగా ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి పార్టీల నుంచి ఆయనకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కానీ ఇక్కడ అధికార పక్షంలో ఉండేటువంటి సహచర పార్టీ నుంచి ఉండేటువంటి ఆ నాయకత్వం ఇక్కడ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వేరేగా ఎవరో శత్రువులు లేరు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే, ఇలా మంచి పనులు చేసేస్తే, ఇక్కడ ఇలా మంచి కేడర్గా సంపాదించేసుకుంటే డెఫినెట్గా ఆయన మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి, నేను మళ్ళీ ఇక్కడికి గెలవడానికి అవకాశం ఉండదు అనేటువంటి భావనలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి బ్యాట్ చేయడానికి కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఎక్కడ కూడా అవకాశమే లేదని చెప్పాలి. వంగాగీత గారు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆమె కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ టైంలో మళ్ళీ ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు లాంటి వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ పెట్టినా వర్కౌట్ అవుతుంది అనేటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులంతా అద్భుతంగా ఉన్నాయి. రాష్ట్రం అంతా పక్కన పెడితే పిఠాపురం ప్రజల్లో మాత్రం మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారే, ఇంకా అది ఫిక్స్ అన్న మైండ్ సెట్తో 80% ప్రజలు ఉండిపోయారు. నాకు తెలిసి ఈసారి మెజారిటీ కూడా డబల్ అయ్యేటువంటి పరిస్థితి ఉందో తప్ప తక్కువేం లేదు. ఇకపోతే ఇంకొక మైనస్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు లేని లోటుని, ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో జనసేన పార్టీ నాయకులు కేడరు విఫలం అవుతున్నారనేది కొంతవరకు నాకు వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలని పిఠాపురం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. సోషల్ మీడియా అనేది కొంతవరకే ఉంటుంది, విలేజెస్లో కొంత అందరూ కూడా చూసేటువంటి వెసులుబాటు ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా మీకేం కావాలి, మీకేంటి అనేది తెలుసుకోవాలి. అలాగే ఆ సమస్యని ఇదిగో అమ్మా పలానా ఇది ఈ పథకాలు ఇవన్నీ కూడా ఇస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు కాదు మేము కూడా సరే మేము మీకు అందుబాటులో ఉంటాం, మా దగ్గరికి రండి అనేటువంటి ఇది క్రియేట్ చేయాలి. అలాగే కొంత క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పనులు చేసేటువంటి ఉంటాయో అవి కొంత చెప్పుకోవటంలో కూడా, పిఠాపురం నియోజకవర్గంలో చూపించుకోవటంలో కూడా కొంత వెనుకపడ్డారు అనే మాట వాస్తవం అనే చెప్పాలి. ఇకపోతే ఎవరికైనా సరే అక్కడ నియోజకవర్గాల్లో, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక సీఎం స్థాయి క్యాండిడేట్, ఇంకా అంతకు మించి అయినా వెళ్ళేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పిఠాపురాన్ని శాశ్వత నియోజకవర్గంగా ఉంచుకోవాలనేటువంటి మాట ఆయన ఫిక్స్ అయిపోయారు. కాబట్టి దానికి ఎటువంటి డోకా అయితే ఇక్కడ కనిపించట్లే. కాకపోతే నేను పూర్తి స్థాయిలో మరింకొక వీడియో కావాలంటే చేస్తాను, మీ అభిప్రాయం తెలియజేయండి. కానీ ఇక్కడ పూర్తిగా
ఉప్పాడ వాల్ కావచ్చు, కలుషితమయ్యేటువంటి ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాల గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవతో ఉప్పాడ తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకార కుటుంబాలు చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంత వ్యతిరేకత ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా రంగంలోకి దిగటంతో చాలా వరకు వాళ్ళలో మంచి ఒపీనియన్ అయితే కనిపించింది. ఎందుకంటే నేను ఎలక్షన్స్లో తిరిగేటప్పుడు ఎక్కువగా ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళతోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ దగ్గరే ఎక్కువగా కొంత నెగిటివ్గానే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. బట్ ఇప్పుడు మాత్రం ఆ పాజిటివ్నెస్ వాళ్ళలో నేను మాట్లాడినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి కోత గురవుతున్నటువంటి దగ్గర అయితే నేను అంతకుముందు ఎలా అనేసానో తెలియదు కానీ చెప్పేశా, ఇది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీకు తీరుస్తారు, డెఫినెట్గా మీరు ఆయన మాత్రమే ఇది చేయగలుగుతాడు, ఇంకా మీరు ఎవరి మీద ఆశ పెట్టుకోవాల్సిన లేదు, ఆయన 100% చేస్తాడని. ఆయన అది తీసుకున్న తర్వాత నాకు కొంచెం హ్యాపీ అనిపించింది, లేకపోతే నాకు భయం అనిపించింది. బట్ ఇప్పుడు ఆ సమస్య అది క్లియర్ అవడానికి కనీసం ముందడుగు పడటంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు ఉప్పాడ మత్స్యకారులందరూ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీదో లేదా ఇంకొక దాని మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పెంచాలనేటువంటి తత్వంతో కొంతమందిని పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళి అక్కడ మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, స్పీడ్ బోట్ అని కావచ్చు, స్కూబా డ్రైవింగ్ అని కావచ్చు, ఇంకొకటి అని కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి నేర్పించడంతో ఒక మంచి అవకాశాలు మనకి ఈ రోజు ఆ ఫలితాలు కనిపించవు. కానీ ఇంకొక 1 year దాటితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పిఠాపురంలో కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రెగ్యులర్గా కనీసం 1 monthకి ఒక్కసారైనా సరే పిఠాపురం విజిట్ చేస్తే బాగుంటుంది అనేది నాకు వచ్చినటువంటి అక్కడ చెప్పినటువంటి మాటలు, నేను విన్నటువంటి పరిస్థితులను బట్టి నాకైతే అర్థమవుతున్నటువంటిది. ఎందుకంటే ఎవరున్నా కానీ మా ఎమ్మెల్యే కదా, ఆయనతో మేము చెప్పుకున్నాం కదా, ఇవి అంటే నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు పర్యటన చేశారు. ఆ పర్యటన గురించి ఇప్పటికీ వాళ్ళు చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ లోటు తీర్చలేంది పవన్ కళ్యాణ్ గారు, తీర్చేది మాత్రం పవన్ కళ్యాణ్ గారే అని ఆ 1-2 రోజుల పర్యటనతో అర్థమైంది. ఆయన అలా ఒక రోజు వెళ్ళి అలా కనిపించి ప్రజలకి 4 మండలాలకు సంబంధించి అలా ఒక్కసారి విజిట్ చేసి వచ్చేస్తే చాలు. పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, 4 గంటల పాటు అక్కడక్కడ అలా స్పెండ్ చేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతే ఆయన నియోజకవర్గాన్ని ఎక్కడుండి చేసుకున్నా అక్కడుండి చేసుకుని, చెప్పాలంటే విజయవాడ ఆయన ఆఫీసులో ఉండి చేసుకుంటే ఇంకా హ్యాపీగా చేయగలుగుతారు పిఠాపురానికి, ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువైపోద్ది. సో అంతకన్నా ఇక్కడ హ్యాపీగా చేసుకోగలుగుతారు. సో ఆ వెసులుబాటు ఉన్నా కానీ జస్ట్ ఒకసారి వెళ్ళి కనిపించండి, అంతకు మించి ఏం లేదు. ఇంకా చాలా మీకు మైనస్లు అంటే నాయకులే. మీరు పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఇంకొక దాని గురించి పేరైతే పెట్టాల్సిన లేదు, కానీ డెఫినెట్గా మిగతా అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్లే ఉన్నాయి. మైనస్ అయితే మాత్రం మీ సహచర పార్టీలో ఉండేటువంటి నాయకులు కొంతమంది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కులం దొరికినా మతం దొరికినా వేరే పార్టీలతో కలిసిపోయి ఆ ఇష్యూస్ని పెద్దగా చేసేయటం, కులాల మధ్య కుంపట్లు పెట్టాలనేటువంటి కుట్రలు చేయటం, మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేయటం, ఇవి కొంతవరకు జరుగుతుంది. వీటిని అడ్డుకోవటంలో, దాన్ని బలంగా తిప్పికొట్టడంలో లోకల్ క్యాడరు వీక్ అనే చెప్పాలి. దాంతోపాటు మీరు ఇలా పాతుకుపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి భావనలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి అయితే నాకు తెలిసి పెద్ద మీకు ఇంపాక్ట్ అయితే ఏం లేదు. ఎందుకంటే ముద్రగడ గారు వచ్చినా, వంగగీత గారు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా కంప్లీట్ క్యాడర్ అయితే వైఎస్ఆర్సీపీ క్యాడర్ నిర్వీర్యం అయిపోయింది పిఠాపురంలో అని మాత్రం చెప్పొచ్చు. బట్ మేజర్ అయితే మాత్రం ఇవి చూసుకుంటే ఇంకాస్త ముందుకు వెళ్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి రిజల్ట్ ఇంకొక 1 year దాటితే మాత్రం ఆ ఫలాలు కూడా బయటకు వచ్చి అందరికీ కనిపించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈవెన్ ఇప్పటికే ఆ టెంపుల్స్కి వాళ్ళు అంటే ప్రతి కుటుంబాన్ని కూడా ఏదో అంటారు కదా, ఏదో సినిమాలో చెప్పినట్టుగా నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారేమో అనిపించింది. అంటే దత్తత తీసుకోవడం అంటే ఏదో నిన్ను స్కూల్లో బడిలో తీసుకుంటానేమో అనుకుంటున్నారేమో, అలా కాదు. నిన్ను అందరినీ కూడా మంచి చెడుని ప్రతి కుటుంబ సమస్యని ఆయన కుటుంబంగా దత్తత తీసుకుని నడిపిస్తున్నట్టుగా అక్కడ ఉండేటువంటి ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళ కష్టంలో, ఆనందంలో, అన్నిటిలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది.